హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇక ఎలాగైతే నేను కులదేవత గురించి తెలుసుకొని నారాయణకు విషయం చెప్తారు. అప్పుడు నారాయణ ఇలా అంటాడు, మాధవాన్ని మాత్రమే వెళ్ళి మొక్కు తీర్చుకోమని చెప్తాడు. అదేంటి, మాధవ మాత్రమే ఎందుకు వెళ్ళాలి? మేమందరము వెళ్ళి మొక్కు చెల్లించుకుంటాము, మాధవ ఒక్కడే వెళ్ళడం ఏంటి? ఈ కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి అని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి మనిషితో సహా అందరూ కలిసి బయలుదేరుతారు. ఇక నారాయణ కూడా వస్తానని అంటారు. ఇప్పటిదాకా రాను అని చెప్పి ఇప్పుడు వస్తావేంటి అని నారాయణ అంటాడు. వస్తానని చెప్పాను కదా, ఇప్పుడు నేను వస్తాను ఇక అని ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేస్తుండగా కొబ్బరికాయ కొట్టి తల్లికి మొక్కుతాడు. నా కొడుకులకు ఎలాంటి గండం రాకుండా, మాకు ఎలాంటిది అభ్యంతరం చెందకుండా మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చేయి తల్లి అని దేవతకు మొక్కొని స్టార్ట్ అవుతాడు. ఇక ఇలా వీళ్ళు స్టార్ట్ అయిన వెంటనే ఇక ముచ్చట నారాయణ బామార్దికి తెలిసిపోతుంది. ఇక రుద్రవరం వచ్చే నారాయణ కుటుంబం గురించి తెలుసుకుంటాడు. అప్పుడు నారాయణ బామ్మారిది ఇలా అంటాడు, నిన్ను చంపి జైలుకి వెళ్ళిన నీ భర్త ఇన్ని రోజుల తర్వాత ఈ గడ్డ పైన అడుగు పెడుతున్నాను, ఇప్పుడు వాడి పని అయిపోయినట్టు, వాడిని చంపి వాడి రక్తంతో నీకు అభిషేకం చేస్తాను అని తన భార్య ఫోటో పైన శబదం చేస్తాడు. ఇక అనుకున్నట్టే ఇక రుద్రవరం పొలిమేరల అడుగు పెడుతుండగా ఇక రౌడీలు కత్తులు కటార్లతో వాళ్ళు పొర్లమేర ఎంట్రీ కాకముందే ఒక చెట్టును కింద కొట్టేస్తారు. అలా కొట్టేసింది చెట్టు ఏదో పడిపోయిందని వీళ్ళు తీయడానికి దిగి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళ చుట్టుముట్టు రౌడీలు ముట్టగానే ఏంటి మీరెవరు, మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు, అసలు మీకు ఏం కావాలి అంటే ఈలోగా నారాయణ చూస్తూ టెన్షన్ పడుతూ కారు నుంచి తిరుగుతారు. నేను అనుకుంటున్నాను మనం వచ్చే విషయం తెలిసిపోయినట్టుంది, ఇక అయిపోయింది, మనం వస్తున్న విషయం వాళ్ళకి తెలిసినట్టుంది. అంటే ఏం మాట్లాడుతున్నావు నాన్న, ఎవరికి తెలుస్తుంది మనం వచ్చిన విషయం, ఎవరు అడ్డుకుంటున్నారు మనల్ని, చెప్పండి నాన్న చెప్పండి అనగానే ఇక రౌడీలు వీళ్ళ పైకి రావడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఈలోగా కొడుకులు ముగ్గురు కలిసి నారాయణ కొడుకులు చితకబాది ఎక్కడోళ్ళని అక్కడ పడేస్తారు. ఇక నారాయణ చాలా భయపడుతూ ఉంటాడు. ఇక మనీష మహాలక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటారు. వీళ్ళు రౌడీలను కొట్టి ఇక చితకబాది మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఇక వీళ్ళు అసలు ఏం జరుగుతుంది, ఊర్లో అడుగు పెట్టకముందే అసలు ఏం జరుగుతుంది, ఇట్లా అడుగు పెట్టకముందుకే ఇలా జరిగింది ఏంటి, అసలు ఈ ఊరి గురించి అడిగితే నువ్వు ఏం డీటెయిల్స్ చెప్పలేవు, ఏం వివరణ ఇవ్వలేదు. ఇంకా ఊర్లో అడుగు పెట్టకముందే రౌడీలు మనల్ని వేసేయడానికి రౌడీలు కూర్చున్నారు, అసలు ఏం జరుగుతుంది మాకేం అర్థం కావడం లేదు, చెప్పండి అంటే నేను అందుకే వద్దని చెప్పాను, ఈ ఊరి గడ్డ పైన అడుగు పెట్టొద్దని చెప్పాను, ఈ ఊరి గడ్డ పైన అడుగు పెడితే మీరు ఎలాంటి ప్రమాదంలో పడతారని నేను అనుకున్నట్టే ప్రమాదంలోకి పడ్డాము. ఇక్కడి నుంచి అయినా మనం వెనుదిరిగిపోతే బాగుంటుంది, వెనుకకు తిరిగిపోతే బాగుంటుంది అని నారాయణ అంటూ ఉంటాడు. లేదు ఇక్కడ ఏదో జరుగుంటుంది, నువ్వు మా దగ్గర ఏదో నిజం దాచిపెడుతున్నావు, ఊరి పొలిమేర దగ్గర అడుగుపెట్టిన మేము వెనుకకు తిరిగిపోయే ప్రసక్తే లేదు, ఏది జరిగినా సరే మేము వెనుకకు తిరిగిపోము, కులదేవత దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తాము, కానీ నీకు మాత్రం ఏం జరగనివ్వమని వాళ్ళు అంటారు. నాకేమైనా పర్లేదురా, మీరే నా ప్రపంచం, మీరు మంచిగా ఉంటే నాకు అంతా చాలు, మీరే నా ప్రపంచం, నా కొడుకుల సంతోషం, వాళ్ళు వాళ్ళు మంచిగా ఉండడం తప్ప నాకేం అవసరం లేదు. ఇక నేను ఒక తాగుబోతుని, ఒక అంతకురాల్ని, ఒక జైలుకు వెళ్ళొచ్చిన వాడిగా నాకు ఆ పేరు ఉంది, కాకుంటే నా కొడుకులు నాకు ప్రాణం, వాళ్ళని నేను కాపాడుకోవాలనుకుంటే మనం ఈ గడ్డ పైన అడుగు పెట్టకూడదని చెప్పాను, ఇక రావద్దని చెప్పాను, ఇలాంటిది జరుగుతుందని చెప్పాను, అందుకే నేను రావద్దని చెప్పాను. ఇక అలా అనేసరికి చక్రి మాధవ కేశవ్కి ఇంకా పట్టింపు పెరుగుతుంది. మాధవకి చాలా కోపం వస్తుంది. ఎంత కోపం అంటే అసలు తమ్మిన జోలికి ఎవరు వచ్చినా ఏమన్నా అంటే కూడా అస్సలు సహించని మాధవ తన తమ్ముళ్ళను ఒక బౌండరీ వేసుకొని కాపాడుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఎలాగైనా వెళ్ళి దేవత దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకొని తల్లికి నైవేద్యం సమర్పించి రావాల్సిందే, అసలు వెనుదిరిగి పోయేదే లేదు అని ముగ్గురు కొడుకులు నారాయణ దగ్గర అంటూ ఉంటారు. ఇక అలా అందరూ
ఇక రుద్రవరం వెళ్ళాలని డిసైడ్ అయ్యి మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతారు. ఇక అలా అనగానే ఇక నారాయణ బామ్మర్ది దగ్గరికి ఒక అతను పోయి, అయ్యా ఇగో నారాయణ దగ్గర 4 కొడుకులు ఉన్నారు. అక్కడ 4 కొడుకులు 4 స్తంభాలుగా ప్రతి ఒక్కరిని కొడుతూ ఉండగా నేను చూసి ఇక్కడికి వచ్చానయ్యా మీకు చెప్పడానికి. చితక బాధేస్తున్నారయ్యా నారాయణ కొడుకులు. అంటే ఏం మాట్లాడుతున్నావు? 4 కొడుకులా? అసలు 4 కొడుకులు ఏంటి? నా చెల్లెలకు 4 కొడుకులు ఎందుకున్నారు? నా చెల్లెలకు ఒక్కగానొక్క కొడుకు అంటే, లేదయ్యా నేను విన్నానయ్యా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానయ్యా అని అంటారు. అంటే ఇక వాళ్ళు గుడికి బయలుదేరుతారు. వీళ్ళు స్టార్ట్ అయిపోతారు. ఇక ధైర్యం చేసి స్టార్ట్ అవుతారు గుడికి. ఇక మనీషాకి మహాలక్ష్మి కూడా ధైర్యం చెప్తారు. మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాము, ఏమైనా చూసుకుంటాము, మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, మేము చూసుకుంటాము అని ధైర్యం చెప్తూ ఉంటారు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీ ప్రాణాలకి మేము ప్రాణాలు అడ్డేస్తాము, మీరు అస్సలు భయపడవలసిన అవసరము లేదు అని అంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, లేదు మేము భయపడవలసిన అవసరం లేదు, ఈ ఊర్లో ఏదో ఒక శత్రుత్వం జరుగుతుంది, నాకు అర్థమవుతుంది, అసలు ఏదో శత్రుత్వం ఉంది, అసలు మంచిది కాదనిపిస్తుంది, మనము వెళ్ళిపోదాము అసలు అంటుంటే ఇక్కడ చూస్తుంటే ఏదో రక్తపు గడ్డలా కనిపిస్తుంది ఈ ఊరు అని మహాలక్ష్మి అంటుంటుంది. ఇక అప్పుడు అంటాడు, లేదమ్మా భయపడద్దు, భయపడి వెనుకందు వేస్తే మేము జీవితంలో ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు, మా ప్రయాణము ఎప్పుడు చూసినా ముళ్ళబాట మీద నడిచినట్టే ఉంటుంది, మేము అలా భయపడి ఉంటే మేము ఎక్కడో ఉండాలమ్మా, అస్సలు భయపడే ప్రసక్తే లేదు, రుద్రవరం వెళ్ళవలసిందే, అమ్మకు నైవేద్యం సమర్పించవలసిందే, అమ్మ మొక్కు తీర్చుకోవాల్సిందే అని ఇక గుళ్ళోకి వెళ్తారు. అలా వెళ్ళగానే పంతులు అక్కడ నుండి నారాయణ చూస్తూ ఇలా చూస్తాడు, ఏంటే నారాయణ ఇన్ని సంవత్సరాలకు వచ్చావా, అమ్మ నేను ఇన్ని సంవత్సరాలకు రప్పించుకుందా అంటే, వీళ్ళందరూ ఎవరు అంటే, పంతులు గారు వీళ్ళు 4 నా కొడుకులు, నా పిల్లలు, నా బిడ్డలు అంటే, ఏంటి 4 నీ కొడుకులా అంటే, అవును 4 నా పిల్లలే అంటే, ఇక పూజారి ఇక అంటారు, ఇక అమ్మవారు నిన్ను రప్పించుకున్నారని అర్థమవుతుంది, అమ్మ ఆజ్ఞ లేదే నువ్వు రావని అర్థమవుతుంది, అమ్మ ఆజ్ఞ ఉంది కాబట్టి నువ్వు వచ్చావు, ఎలాగో వచ్చావు, అమ్మకు దెబ్బ ఒడిబియ్యం పోసి నైవేద్యం పెట్టి బయలుదేరిపో, ఎలాగో భార్యను పోగొట్టుకొని ఒక నిందతో ఊరొదులు పెట్టి వెళ్ళావు, ఇంకా కూడా నీ కొడుకుల పైన ప్రమాదం కొని తెచ్చుకోకు, తొందరగా ముగించుకొని వెళ్ళిపో, దారిలో ఒక దుండగులు ఎదురుపడ్డారా అంటే, నీకెలా తెలుసు అని అడుగుతారు. ఎదురుపడడం ఏంటి, గత ఏండ్లుగా నీ మీద పగతో కక్షతో రగిలిపోతున్నాడు, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాడు అని పంతులు అంటాడు. తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపో అంటారు. సరేనయ్యా మేము తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతామని అంటారు. ఇక ఇది పూజారి అనడంతో ఇంకా వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఇక అసలు ఏంటి, ఏం జరుగుతుంది చెప్పు, అసలు వాళ్ళు ఎందుకు మనపైన దాడి చేశారు, అసలు మనపైన దాడి చేయడానికి కారణం ఏంటి చెప్పు అని అంటారు. ఇక కులదేవత పూజ అయిపోయిన తర్వాత అందరూ నారాయణను నిలదీస్తారు, అసలు ఏంది, ఏం జరుగుతుంది చెప్పు అని అనగా, ఇప్పుడు నేను ఏది ఎలా ఉన్నా చెప్పినా తర్వాత వీళ్ళకు ఉన్న నిజం చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తర్వాత సంగతి ఏంటో నాకు తెలుసు, నా పిల్లలు నేను ఎలా కాపాడుకోవాలి, నా కొడుకులు నేను ఎలా కాపాడుకోవాలి, ఎంత తొందరలో అయితే అంత తొందరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని నారాయణ తొందర పెడుతూనే ఉంటాడు. ఇక నారాయణ కొడుకులు మాత్రం ఇట్టి పరిస్థితిలో అసలు ఉన్న విషయం ఏంటని తెలుసుకొని మాత్రం వెళ్ళేది లేదని ఇక వాళ్ళు గట్టిగా నిలబడతారు. ఇక గుడిలో కూడా రౌడీలు వస్తారు, వీళ్ళు పూజ కాగానే మళ్ళీ రౌడీలు గుడిలో స్టార్ట్ అవుతారు. మళ్ళా రౌడీలో నారాయణను మొత్తం చుట్టుముడతారు, చాలామంది వస్తారు. ఇక వాళ్ళని చూసి మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా నారాయణ దగ్గరికి రాబోతుంటే 4 కొడుకులు వచ్చి నారాయణకు ముంగట నిలబడతారు. అలా నిలబడ్డ గుండగాళ్ళతో, మీరు మా నాన్న జోలికి రావాలంటే మీరు అందరూ మమ్మల్ని మా 4 దాటుకొని మాత్రమే రావాలి, అసలు మీరు మా నాన్న జోలికి ఎందుకు వస్తున్నారు, అసలు మా నాన్న మీకు ఏం చేశాడు, అసలు ఎందుకు మాయంబడి పడుతున్నారు, ఎందుకు మా మీద దాడి చేయాలనుకుంటున్నారు, అసలు ఏంటి అని చక్రి, మాధవ, కేశవ వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఆ గుండగాలను. అప్పుడు ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది, ఏంటి మీ నాన్న చెప్పలేదా
ఇంకా తెలుసుకోలేదా అనగా, ఏంటి అంత గంభీరమైన గొంతు ఎవరిదని అందరూ షాక్ అవుతూ అలానే చూస్తూ ఉంటారు తనను. ఇక నారాయణ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చూసి. ఇక చూసి అలానే స్టన్ అయి నిలబడిపోతాడు. అయిపోయింది, నా గతం అనేది నా కొడుకులకు ఇన్ని సంవత్సరాలుగా తెలియొద్దనుకున్నాను. ఏ గతం అయితే వీళ్ళకి కనిపించకుండా దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు నా కొడుకుల పరిస్థితి ఏంటో ఏమో, నా కొడుకులకు ఏమైపోతుందో ఏమో అని నారాయణ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక నారాయణ ఇలా అంటారు, నేను నా కొడుకులను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు తప్పుకోండి, తప్పనేది నా వల్ల జరిగింది, నా కొడుకుల వల్ల కాదు, మీరు పక్కకు జరగండి, నేను వెళ్ళిపోతానంటే, ఏంటా తప్పేం జరిగిందిరా, అసలు నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావురా, నువ్వు నా చెల్లెల్ని మాకు కాకుండా చేసావు, నిన్ను ఎలా వదిలిపెడతానురా, నువ్వు అలా చేసి అసలు ఊరు వదిలిపెట్టి కనబడకుండా పోయావు, నాకు తెలుసురా, ఏనాటికైనా ఇక్కడికి వస్తావని, పూజ చేయించడానికి వస్తావని నాకు తెలుసురా, ఎందుకంటే కులదేవత కదా, ఎలాగైనా వస్తావురా, నేను ఎలాగైనా ఈరోజు లేకుండా చేసి నా చెల్లె ఆత్మకు శాంతి కలిగేలా చేస్తారా, నీ పని అయిపోతుందిరా అని గంభీరమైన గొంతుతో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అలా మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి, కేశవ, ఏంటి నాన్న అలా మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేంటి నాన్న, నువ్వేం చెప్పకుంటే మేము బయట అడిగేయలేం నాన్న, నువ్వు చెప్పు నాన్న అంటే అప్పుడు నారాయణ నోరు విప్తాడు. అతను మీ అమ్మని నేను చంపానని నా మీద కక్ష కట్టి మిమ్మల్ని, నన్ను, నా వెనుక వాళ్ళను ఉన్న వాళ్ళను చంపేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అమ్మ కోటీశ్వరరాలు, వాళ్ళ గారాల చెల్లెలు. అలా మీ అమ్మ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న మా సంసారంలో ఒక అగాధమైన జరిగింది. ఏం చేస్తామో కొంతమంది రౌడీలు నా భార్యను బలి చేసుకున్నారు. వీళ్ళకు ఊరు మొత్తం శత్రువులే, ఊరు నిండా శత్రువులు. వీళ్ళ వల్ల నా భార్య నాకు దూరం అయిపోయింది. వీళ్ళ శత్రువులు నా భార్యను చంపగా ఆ కత్తి నా చేతిలో పెట్టి వెళ్తారు. అది చూసిన వీళ్ళు నేనే నా భార్యను లేకుండా చేశానని వీళ్ళు అనుకుంటున్నారు. నా భార్యను లేకుండా చేసింది వీళ్ళ శత్రువులే, నా భార్యను చంపింది వీళ్ళ శత్రువులే, వీళ్ళకి మొత్తం ఊరంతా శత్రువులే. ఇప్పుడు వీళ్ళు నా చావు కోసం ఎదురు చూస్తున్నారు అని జరిగిన నిజాన్ని నారాయణ చెప్తాడు వాళ్ళ కొడుకుల ముందు. ఏంద్రా ఏం జరుగుతుంది, నువ్వేదో చెప్తే మేము నమ్మడానికి లేదు, అసలు మాకు టైం కూడా లేదు, ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు దొరికావు, వీడిని పని చేయండి రా అని రౌడీలకు చెప్తారు. ఇక ముగ్గురు కొడుకులు రౌడీలందరినీ కొడతారు. మహాలక్ష్మి మాత్రం కర్ణాన్ని పట్టుకొని చాలా దూరంలో నిలబడుతుంది. మనిష, మహాలక్ష్మి దూరంగా ఉంటారు. ఇక చక్రి, కేశవ, మాధవ అందరినీ కొడతారు, తుక్కు చేస్తారు. ఇక వాళ్ళ మేనమామ ఒక్కడే నిలబడతాడు అక్కడ. అంటే మేనమామ నారాయణ బామ్మర్ది మాత్రమే నిలబడతాడు. అప్పుడు అంటారు, ఏంటా నీ బలం అన్నావు కదా, నా బలం నా కొడుకులు, ఇది నా సత్తా, నా కొడుకులు ఉన్నారు చూసావా, నా భార్యను నా చేతులతో ఎందుకు నేను చంపుకుంటాను, ఎందుకు దూరం చేసుకుంటాను, నీకు ఉన్న ముచ్చట తెలియక నా వెంటబడి నన్ను చంపాలని చూస్తున్నావు, అసలు నీకేంటో తెలుసా, నా భార్య చావడానికి కారణము నువ్వు పెంచి పోషిస్తున్నావు కదా, ఆ శత్రువులే నా భార్య చావడానికి కారణం అని అంటుంటాడు. అంటే ఏంటి నువ్వు చెప్పిందల్లా నేను నమ్మడానికి ఏమైనా పిచ్చోడిని అనుకుంటున్నావా, నీ కొడుకులకు నేను భయపడడానికి ఏమైనా పిచ్చోడిని అనుకుంటున్నావా, అసలు ఏమనుకుంటున్నావు అని అంటే, అసలేంటి కొడుకులు అంటున్నావేంటి, ఎంతమంది ఏంటి నీ కొడుకులు, నా కొడుకులు నా చెల్లెలకు పుట్టింది ఒక్కడే కొడుకు కదా, మరి కొడుకులు అంటున్నావేంటి, వీళ్ళందరూ ఎవరు, అసలు అయితే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావా, నీ రెండో పిల్లల వీళ్ళందరూ, అవునా రెండో సంతానమా అంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు నారాయణ, అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు, అసలు మేము ఎవరం నారాయణ, ఎవరు అంటే అన్నయ్య, మేము అన్నదమ్ములం కాదా, ఒకే పేగు పంచుకొని పుట్టినోళ్ళం కాదా, రక్త సంబంధం కాదా, ఆమె మా అమ్మ కాదా, మమ్మల్ని కన్న తల్లి కాదా అని అడుగుతూ ఉంటారు నారాయణ. చక్రి, కేశవ, ఏంట్రా మీరు, నా చెల్లెలు మీకు అమ్మ ఏంట్రా, నా చెల్లెలకు పుట్టింది ఒకే ఒక కొడుకు, వాడు మీలో పెద్దోడెవడు, మీలో పెద్దోడెవడనగానే మాధవ చూస్తారు, వీడే నా చెల్లెలు కొడుకు, నా మేనల్లుడు, నా చెల్లెలకు ఒక్కడే కొడుకు, నా చెల్లెలకు కొడుకు పుట్టిన తర్వాత అది మాకు దూరం అయిపోయింది, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా, మీరు అందరు ఎవరురా
అందరినీ కలిసి ఒకే చోట పెంచుతూ నా చెల్లెలు కొడుకును బికార్ని చేసి పెంచుతున్నావా, అసలేంటి అని అంటాడు. ఇక ఒక్కసారి గుండెలు పగిలే నిజాలు బయటకు రాగానే అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపిస్తుంది వాళ్ళ ఒక్కొక్కరికి. ఏంటి నేను ఒక్కనే కొడుకునంటే కన్నాకు తల్లి లేదని చెప్పావు నాన్న, మరి చక్రికేశవ నా తమ్ముళ్ళు కాదా, నా తోడ పుట్టలేదా, అసలు ఏంటి నాన్న, ఆయన ఏమంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది నాన్న అంటే అప్పుడు నారాయణ చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి, అసలు మీ అమ్మ చనిపోవడానికి కారణం ఏంటో కూడా నీకు తెలియదు, అసలు ఆ తర్వాత వీళ్ళు ఎలాగా వచ్చారో కూడా నీకు తెలుసుకోవాలంత చిన్న పిల్లోడివి, అప్పుడు అసలు నీకేం తెలియదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ తమ్ముళ్ళు నీ సొంతగా ఒకే తల్లి కడుపున పుట్టిన తమ్ముళ్ళలాగా అన్నదమ్ములలాగానే ఉన్నారు మీరు ఇప్పటి వరకు. వీళ్ళనగా మీ అమ్మ వీళ్ళను ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంగా దత్తత తీసుకున్న పిల్లలు. ఎలా అంటావా, మీ అమ్మ పుట్టినరోజు నాడు మేము ఒక అనాథ ఆశ్రమంలోకి వెళ్ళాము. అలా వెళ్ళిన మీ అమ్మకంట వీళ్ళిద్దరు ఏడుస్తూ కనిపించారు. అమ్మ మనసు చెలించింది. అలా చెలించిన మీ అమ్మ వీళ్ళిద్దరిని కూడా నీతో పాటు పెంచుకోవాలని అడిగింది. ఇక నా భార్య నేను ఎన్నడూ ఏది కాదనలేదు కదా, అలా అని వాళ్ళని కూడా తీసుకొచ్చి నీ స్వంత అన్నదమ్ములని మీరు మా కడుపునే పుట్టిరని నీకు పరిచయం చేశాము అని వీళ్ళ కన్నా తల్లి వేరైనా వాడిని కూడా మీ స్వంత తమ్ముళ్ళలాగానే పెరిగారు, మీరు స్వంత అన్నదమ్ముళ్ళే, కాకుంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కారు, మీరు అన్నదమ్ముళ్ళే అని నారాయణ చెప్తాడు. ఇప్పుడు మీకు నిజం తెలిసినంత మాత్రాన, మీరు నా పిల్లలు కానంత మాత్రాన మీరు వేరైపోరు, మీరు చిన్నప్పటి నుంచి సొంత అన్నదమ్ముళ్ళ ఒకే రక్త సంబంధం పంచుకునే అన్నదమ్ముళ్ళ ఉన్నారు, ఇప్పుడు మీరేం దూరం కాదు, మీరు నా బిడ్డలు అని చెప్తుంటే ఇక చక్రి కేశవ ఇక అసలు ఆ తల్లి పిల్లలే కాదు అనాథలమని తెలుసుకొని, మేము అనాథలమైనా కూడా మమ్మల్ని సొంత కన్న కొడుకులాగా చూసుకున్నందుకు, మరి తోడబుట్టిన వాళ్ళు అన్నతమ్ములలాగా పేకు తెంచుకున్న అన్నతమ్ములలాగా మమ్మల్ని మాధవన్నయ్య చూసుకోవడము అని చాలా ఎమోషన్గా ఫీల్ అయిపోతారు చక్రి కేశవ. ఇక మహాలక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక తన మేనల్లుడిని నారాయణ బామ్మర్ది తన చెల్లెలు కొడుకుగా దగ్గరికి తీసుకొని ఇలా అంటారు, నువ్వు నా మేనల్లుడివిరా, నువ్వు కోటేశ్వరుడివిరా, కోట్లాధికారివిరా, నీకు వీళ్ళతో కలిసి ఉండవలసిన నీకు అవసరం ఏంట్రా అని భుజం మీద చేయి వేసి తనని ఇలా అంటాడు, నువ్వు పోదాం పదరా, మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది, నువ్వు వచ్చి మేనమామ దగ్గర రాజభోగాలు అనుభవిస్తావని, ఈ మేనమామతో ఉంటావని మీ అమ్మ ఎదురు చూస్తుందిరా నీకోసము, నువ్వు కోటీశ్వరుడురా, అసలు నీకు వీళ్ళతో అవసరం లేదు, నువ్వు కోటీశ్వరు, ఈ నారాయణతో కలిసి ఉంటే నీ జీవితం ఎప్పుడైనా ఇలానే ఉంటుంది అని వాళ్ళ మేనమామ చెప్తూ, మాధవ కూడా మేనమామ భుజం మీద చేసి తన అమ్మ ఫోటోకు దండం పెట్టి చూస్తూ ఉంటాడు. ఇక తన తమ్ముళ్ళు మాత్రం చక్రి కేశవ ఏడుస్తూనే ఉంటారు. నేను మా అమ్మ పుట్టినిల్లు చూడాలనుకొని మాత్రమే వచ్చాను, నేను మాత్రం నా తమ్ములను వదులుకోవాలని ఏ రోజు అనుకోలేదు, వాళ్ళు నా తమ్ముళ్ళను వదిలిపెట్టాలని నేను ఏనాడు అనుకోలేదు, వాళ్ళు నాకు తోడబుట్టిన తమ్ముళ్ళు కాకపోవచ్చు, నా తమ్ముళ్ళను చూడకుండా నా తమ్ముళ్ళతో లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను, నా తల్లి నాకు దూరమైనప్పటి నుండి నా తమ్ముళ్ళే నా ప్రపంచం, వాళ్ళే నా లోకం. మా అమ్మ తన పుట్టినరోజు నాడు ఎంతో ఇష్టంగా తన ప్రేమతో తీసుకొచ్చుకున్న నా తమ్ముళ్ళను వాళ్ళు మా అమ్మ ఎంత ప్రేమిస్తుందో మా అమ్మ కంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నా, మా అమ్మకు నేనెంతనో కేశవ చక్రి వాళ్ళు కూడా అంతే, నా తమ్ముళ్ళను వదిలిపెట్టి నేను రాను, నీ కోట్ల ఆస్తి కాశపడి నేను ఇక్కడికి రాలేను, ఇప్పుడు అమ్మ లేని అయినా పుట్టింటికి నేను రాలేను, అమ్మ లేని ఇల్లు నాకు అవసరం లేదు ఇప్పుడు, అయినా మా నాన్న చాలా మంచోడు, చాలా గొప్పోడు, మా నాన్నను హత్య చేయలేదు, మా నాన్న ఎంత గొప్పోడో మా నాన్న ఎంత మంచోడో మాకు తెలుసు, దయచేసి మీ నీడ కూడా మా మీద పడనీయకండి, మీ కోట్లాసి మీ దగ్గర పెట్టుకోండి, నాకు నా తమ్ముళ్ళే ముఖ్యం, నాకు మా నాన్ననే ముఖ్యం, నాకు ఇంకేదొద్దు అని అంటాడు మాధవ. ఇక నారాయణ కేవలం
అప్పుడు మాధవాన్ని మాత్రమే వెళ్ళమంటాడు కదా. ఎందుకు అంటే ఇప్పుడు మాధవాన్ని మాత్రం వాళ్ళ మేనమామ ఏం చేయలేడు కాబట్టి మాధవాన్ని మాత్రమే వెళ్ళమంటాడు. ఆ విషయం తెలిసి ఇక మాధవ, చక్రి అందరు కలిసి వెళ్తారు. ఇక అందరం కలిసి వెళ్ళాలని అందరు కలిసి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి తన నిజము, తన గతము మొత్తం తెలుస్తుంది. ఇక తన తల్లి ఏంటి, తన తల్లి కోటీశ్వరరాళ్ళు, తన నాన్న నారాయణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ అమ్మ ఎలా దూరం అయిపోయింది, ఏంటి ఏం కథ అని రుద్రవరం వెళ్ళిన తర్వాత మొత్తం తెలుసుకుంటారు నారాయణ కొడుకులు. ఇక అలా తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మాధవ అలా చెప్పడంతో అందరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కమింగ్ ఎపిసోడ్లో ఇలానే జరుగుతుందండి, జరగాలని అనుకుందాం. మరి మీకు మా వీడియో కనుక నచ్చితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మన వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అలా కోరుకునేవారు లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.